యేసయ్య అతి పరిశుద్ధ పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలరా, ఈ యొక్క మహోత్సవమునకు ఈ రెండవ దినానికి ఏ సందేశం అందించాలా అని నేను ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మరి ఎంతో స్పష్టముగా, ఎంతో ఖచ్చితముగా ఒక అంశము మరి తేటగా కనబడుతూ ఉంది దేవుని వాక్యములో నుండి. బహుశా అనుకున్నాను, ఈ యొక్క అంశమును ఎవరో ఒకరు దొంగిలించి వేసి నిన్న నాకంటే ముందు చెప్పేస్తారని అనుకున్నాను. కానీ ఎవరి కంట ఈ అంశం పడలేదు, ఎవరు ఈ అంశము జోలికి రాలేదు. అందుచేత నేను సంతృప్తి చెంది, ఒకవేళ మీరే అంశం కనుక సిద్ధపడినట్లయితే మరి మీ యొక్క విశ్లేషం లేక మీ యొక్క వివరం వేరుగా ఉంటుంది. కాబట్టి తారుమారు కాకుండా మీ యొక్క సందేశములు మీరు మీ యొక్క బాణీలో కొనసాగవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, ఈవేళ 75వ సంవత్సరమందు ఒక గొప్ప పితామహుని జీవితములో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మీ ముందు ఉంచి, మరి బైబిల్ మిషన్ యొక్క 75వ ఈ యొక్క వత్సరములో దేవుడు ఒక మహా అద్భుతమైన కార్యము జరిగిస్తారని నేను రూఢిగా విశ్వసిస్తూ ఆ అంశమును మీ ఎదుట పెట్టాలని ఆశిస్తూ ఉన్నాం. పిల్లరా, ప్రపంచ చరిత్ర ఈ దేవుడు జరిగించిన ఈ 75వ వత్సర కాలం బట్టి మారిపోయింది. దేవుడి యొక్క దివ్య సంకల్పన ఈ పితామహుని యొక్క జీవితంలో 75వ ఏట బయలుపడింది. 75వ ఏట ఆ పితామహుని యొక్క జీవితంలో దేవుని యొక్క దివ్య ప్రణాళిక అది నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ పితామహుడు ఎవరో ఇప్పుడే మీకు తెలుస్తుంటుంది. ఆ పితామహుడు ఎవరో కాదు, కానీ ఎవరండి? అబ్రహాం. వెరీ గుడ్, అబ్రహాము. ప్రియమైన వారలరా, అబ్రహాము యొక్క 75వ ఏట జరిగిన మహత్తరమైన అద్భుత కార్యము బైబిల్ మిషన్ యొక్క 75వ ఏట కూడా ప్రభు జరిగించువారై ఉన్నారని భావిస్తూ, మరి బైబిల్ మిషన్ యొక్క ఇటీవల చరిత్రను, అబ్రహాము యొక్క చరిత్రను నేను మరి వెనకాల చరిత్రకు వెళ్ళను, కానీ ఇటీవల చరిత్ర మరి ఒక 13 సంవత్సర కాలముల చరిత్ర మాత్రమే నేను మీ ముందు ఉంచుతాను. ఎందుకనగా 2000 సంవత్సరంలో మరి నాన్నగారు ప్రభు యొద్దకు వెళ్ళిన తర్వాత దైవజనుని యొక్క ప్రేమ ఆప్యాయతను బట్టి, దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి 2000 సంవత్సరంలో మరి నేను మిషన్లోనికి ప్రవేశించుట ఒక దైవ సేవకునిగా జరిగింది. కాబట్టి ఈ కాల చరిత్ర, అబ్రహాము కాల చరిత్రను అన్వయిస్తూ కొన్ని విషయాలు స్పష్టముగా మీ యొక్క కనులకు తేటగా అగుపడులాగున మీ ముందు ఉంచాలనేది నా ప్రగాఢమైన మరి అభిలాష అని మీ ఎదుట నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మన వాక్య ధ్యానము కొరకైన మన పాఠమును మనం పఠించుకుందాం. మరి మీరందరూ కూడా దయచేసి మీ హస్త భూషణమై ఉన్న గ్రంథమును, బైబిల్ గ్రంథమును తెరచి ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయములో మరి మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ ఆ మీదట సమయం బట్టి మనం మరికొన్ని విషయాలు ధ్యానము చేస్తూ ఈ యొక్క వాక్య సందేశములో మనం ముందు కొనసాగుదాం. మరి ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనము నుండి, యెహోవా అబ్రాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాం వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను.
అబ్రాము హరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ప్రియమైన వారలరా, అబ్రాహాము జీవితంలో 3 ప్రాముఖ్యమైన ఊరులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఊరు, ఊరు అను ఊరు. రెండవది హారాను అను ఊరు. మూడవది కానాను అను ఊరు. ఈ 3 ఊరులు ప్రాముఖ్యమైనవి. తర్వాత మిగతావి ఉన్నాయి అనుకోండి. ఈ కానానులో మరి ఒక ప్రాముఖ్యమైన ఊరు షెకెము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ 3 ఊరులు మీ ముందు ఉంచుతాను, మనం ధ్యానం చేసుకుందాం. 3 ఊరులే. ఒకటి ఊరు అను ఊరు, 2 హారాను అను ఊరు, 3 కానాను అను ఊరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని జీవితంలో కూడా 3 ఊర్లు ఉన్నాయండి ఆశ్చర్యంగా. మొదటిది రాజమండ్రి అను ఊరు, రెండవది ఏలూరు అను ఊరు, మూడవది గుంటూరు అను ఊరు. ఏం చెప్పండి? మొదటిది రాజమండ్రి అను ఊరు, రెండవది ఏలూరు అను ఊరు, మూడవది గుంటూరు అను ఊరు. పిల్లరా, ఎంత మంచి పొందిక ఉన్నదో చూడండి, అద్భుతమైన ఒక సంబంధం. ప్రియమైన వారలరా, దేవుడు తన ప్రత్యేకమైన దృష్టి కానాను మీద ఉంచిన వారై ఉన్నారు. మరి దేవునికి ఎందుకు కానాను మీద అంత ప్రత్యేకమైన అభిష్టమో, అంత ప్రత్యేకమైన గురో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానాను విషయంలో దేవుడు అంటారు, ఆ కానాను పాలు తేనెలు ప్రవహించు దేశము. రెండవది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు ఆ దేశం మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండును. పిల్లరా, దేవుడు అన్ని దేశాలు లక్ష్య పెడతారా అంటే లక్ష్య పెడతారు. కానీ ప్రత్యేక లక్ష్యము ఏ ఊరు మీద ఉందంటే కానాను అను ఊరు. ప్రియమైన వారలరా, ఈ లోకములో ఎన్నో మిషన్లు ఉన్నాయి. కానీ నేను అనుకుంటాను, మరి నేను అతిశయంగా చెప్తాను, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క దివ్య నేత్రము, దేవుని యొక్క భవిష్యత్ సంకల్పనము బైబిల్ మిషన్ విషయంలో ప్రత్యేకముగా ఉందేమో. దేవుడు ప్రత్యేకముగా బైబిల్ మిషన్ను లక్ష్య పెట్టుచు ఉన్నారేమో అని నేను చెప్పుట అతిశయము ఏమాత్రము కాదు అని నా ప్రగాఢ విశ్వాసము. ప్రియమైన వారలరా, దేవుడు కానానును దీవించవలనని ఆశిస్తూ ఉన్నారు. కానానులో ఉన్న వారు కానానీయులు దుష్టులైనందున, విగ్రహారాధికులైనందున, వారు దేవునికి విరోధులైనందున దేవుడు ఆ కానానును శుద్ధి చేసి శుభ్రము చేసి తన అభిష్టములో ఉన్న అబ్రహామును రప్పించుటకు దేవుడు సంకల్పించుకున్న వారై ఉన్నారు. దేవుడు అబ్రాముతో అంటారు, అబ్రాము, కానానీయులైన వారు మరి నాకు కానరాలేదు. నేను వారిని, కానానీయులైన వారిని కనుదృష్టితో చూచుటకు వారు నాకు ఇష్టం రాలేదు. కాబట్టి నేను కానానీయులైన వారిని ప్రక్కన పెట్టి నిన్ను కానానులో పెట్టి నిన్ను దీవిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్న వారై ఉన్నారు పిల్లరా. కాబట్టి ఎక్కడో ఉన్న అబ్రామును దేవుడు కానానుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. అబ్రహాము దేవుని ఎరిగినవాడు కాడు. అబ్రహాము దేవుని నామాన్ని ఎరిగినవాడు కాడు. అబ్రహాము దేవుడు ఎవరో, యెహోవా దేవుడు ఎవరో ఆయనకు తెలియదు. అలాగే పిల్లరా, అన్యులైన వారు దేవుని యొక్క చిత్తములో ఉన్నారు. దేవుని యొక్క దివ్య ప్రణాళిక, ఉద్దేశ్యము, దేవుని దివ్య సంకల్పనము, ఆయన యొక్క పిలుపు అమోఘమైనది అని రుజువు చేయుటకు అబ్రహాము గారి యొక్క జీవితమే ఒక నిదర్శనమై ఉంటూ ఉన్నది. అన్యులైన వారు కూడా దేవుని యొక్క సంఘములో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషింపగలరు, పోషింపవలసిన వారై ఉన్నారు, పోషింపబద్ధులు అయి ఉన్నారు అని
దేవుడు రుజువు చేయుటకు గాను అనేకమైన ఏర్పాట్లు దేవుడు గావించిన వారై ఉన్నారు. మొదటిది చూసినట్లయితే ఊరు అను విగ్రహారాధికుడైన అబ్రహామును ఎన్నుకొని ఆయనను దీవించుట మొదటి నిదర్శనం. తర్వాత మనం చూసినట్లయితే రాహాబు అను ఆ యొక్క స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నట మరి ఒక ప్రత్యేక నిదర్శనం. ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, రూతు మోయాబీయురాలు తనను దేవుడు ఏర్పాటు చేసుకుని తన జనాంగంలోనికి రప్పించుకునుట మరి ఒక విశేషత. ఇలాగ దేవుని వాక్యములో చూసినట్లయితే ఆయన పిలుపులో, ఆయన అభిష్టములో, ఆయన దివ్య సంకల్పనలో దేవుడు ఆయనను ఎరుగని వారిని, ఆయన యొక్క నామము ఎరుగని వారిని పిలుచుకొని వారిని తన కొరకు ప్రతిష్ఠించుకొని వారి ద్వారా తన మహత్తరమైన కార్యము జరిగించిన వారై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈవేళ సభలో ఉన్న దేవుని జనాంగమా, నీవు అనుకోవచ్చు, నేను క్రైస్తవుణ్ణి కానే, నేను యేసు నామమును ఎరుగలేదే, ఏంటో ఈ జనాంగం ఎవరో చూద్దాం, ఈ సంగతి ఏంటో చూద్దాం, అసలు బైబిల్ మిషన్ సభలు అంటున్నారు, అసలు సంగతి ఏదో నేను చూస్తే నేను గ్రహిస్తానని వచ్చిన వారలరా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మీ పట్ల మీకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి బహుశా నేను అనుకుంటాను, దేవుడు మేమందరినీ కూడా మరి ఒక గొప్ప దివ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసి మరి ఒక్క సమరయ స్త్రీ ద్వారా ఆ సమరయ గ్రామంతటిని కూడా దేవుడు ఎలాగో తన కొరకు ఆకర్షించుకున్నారో అలాగున ఇంచుమించు 8 లక్షల మందిగా ఉన్న మీరు మరలా 8 లక్షల గ్రామాలకు వెళ్ళి దేవుని కొరకు ఒక్కొక్క అబ్రహాం వలె పనిచేస్తే ఏమైపోద్దండి? ఈ యొక్క దేశము పరివర్తన చెందుద్ది, మారిపోతుంది. కాబట్టి దేవుడు అబ్రహాముతో అంటూ ఉన్నారు, అబ్రహాము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. పిల్లరా, ప్రతి మానవునికి అంతరంగానికి మిక్కిలి ఆప్తమైనవి ఇవి తప్ప మరేవి కావండి. పిల్లరా, ప్రతి వారు గర్వించేది దేశమో, నా దేశమో, సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా అంటారండి. ప్రియమైన వారలరా, మరి ఎవడి దేశం వాడికి గొప్ప. రెండవది మనం చూసినట్లయితే బంధువులు. ప్రియమైన వారలరా, ఆ బంధువులు మరి ఎంత అరుసుకున్నా, ఎంత గిల్లుకున్నా, ఒకరినొకరు మరి ఎన్ని సాకులు చెప్పుకున్నా, మాట వస్తే మటుకు అందరూ కూడా ఏమైపోతారు? ఒకటైపోతారు. ఏయ్ వదిన వదినే, బావ బావే, మాట అనుకున్నంత మాత్రాన మనం వేరు అయిపోయావా అంటారు. కాబట్టి పిల్లరా, బంధువులు ఎంతో హృదయానికి ప్రియమైన వారు. తర్వాత మనం చూసినట్లయితే నీ తండ్రి ఇల్లు. ప్రియమైన వారలరా, తండ్రి ఇల్లు విడచుట అస్సలు ఒక పురుషునికి ఇంచుమించు అసాధ్యమైన కార్యం. అదేదో ఈవేళ సాఫ్ట్వేర్ వారి ద్వారానే సాధ్యమవుతుంది, కానీ మిగతా ఎవరి ద్వారా కూడా అది సాధ్యం అవటల్లా. మరి నన్ను మన్నించండి, నన్ను క్షమించండి ప్రపంచవ్యాప్తంగా వింటూ ఉన్నవారు. మరి ఈ సాఫ్ట్వేర్ వారు నిజంగా సాఫ్ట్వేరే, వారిలో ఏ హార్డ్వేర్ ఉంటల్లా. మరి హార్డ్వేర్ అంటే నేను చెప్తాను, వారిలో ఏ నీతి కానీ, వారిలో ఏ యొక్క భక్తి కానీ, వారిలో ఏ యొక్క విశ్వాసం కానీ ఉంటల్లా. పాస్టర్ గారిని చూస్తే హాయ్ పాస్టర్, హౌ ఆర్ యూ అంటున్నారండి. అలాగే మిగతా వారిని చూస్తే హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ అంటున్నారు. రే పెళ్ళికి పోదాం రారా అంటే నో టైం మమ్మీ, ఐ హ్యావ్ టు గో టు సమ్వేర్ అంటున్నారు. వారు బడాయి సల్లకుండా. వారు ఏదో ₹1,00,000 సంపాదించినందున వాళ్ళకి ఏమొస్తున్నాయి? కొమ్ములు వచ్చేస్తున్నాయి. దూడ కొమ్ములు వచ్చినట్టు వాళ్ళకి ₹1,00,000 సంపాదించినప్పటికే కొమ్ములు వస్తున్నాయి, కొమ్ములు ఎత్తికెక్కుతున్నాయి. పిల్లరా, వారి సంసార జీవితం భ్రష్టం. పిల్లరా, సంపాదిస్తున్నారనే కానీ ఆ సంపాదన అంతా కూడా రోతగా మారిపోతుంది. అందుచేత ఈవేళ ఈ సమ్మును తెలియచేస్తూ ఉన్నాను. మరి సాఫ్ట్వేర్ వాళ్ళంటే
నా గుండె లబ్డబ్ అంటుంది. ఎందుకంటే వారిలో ఏ హార్డ్వేర్ ఉంటల్లా, అంతా సాఫ్ట్వేరే. పిల్లరా, వారి జీవితం అంతా సాఫ్ట్ జీవితమే. అంటే ఎటు ఆడితే అటు ఆట, ఎటు పాడితే అటు పాట అన్నమాట. పిల్లరా జాగ్రత్త, సాఫ్ట్వేర్ బిడ్డలైన వారిని కలిగిన వారిని దేవుని హార్డ్వేర్తో నింపండి. దేవుని హార్డ్వేర్తో నింపకపోతే వారు సాతాను సాఫ్ట్వేర్ అయిపోతారు. వారు చివరికి వేర్ అండ్ టేర్ అయిపోతారు అన్నమాట. ప్రియమైన వారలరా, మనం కనుక చూసినట్లయితే, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. భక్తులైన వారు అంటారు, అబ్రాహాము యొక్క జీవితంలో దేవుడు 2 పిలుపులు పిలిచిన వారైనారంటండి. ఒకటి 70వ ఏట పిలుపు, రెండవది 75వ ఏట పిలుపు. అలాగే బైబిల్ మిషన్ యొక్క అనుభవంలో కూడా 2 పిలుపులు అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి. 70వ ఏట పిలుపు, 75వ ఏట మలుపు. ప్రియమైన వారలారా, 70వ ఏట దేవుడు బైబిల్ మిషన్కు ఒక మలుపు తిప్పిన వారై ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆ 70వ ఏడే 2008వ సంవత్సరం. ఆ 2008వ సంవత్సరం బైబిల్ మిషన్కు, లేక బైబిల్ మిషన్ అధికారులమైన మాకు ఒక కలవర సంవత్సరం అయిపోయింది. పిల్లరా, అలాగే అబ్రహాము యొక్క జీవితంలో కూడా ఒక కలవర సంవత్సరం. ఏ సంవత్సరం అంటే ఊరు విడిచి హారాను వచ్చుట. పిల్లరా, అబ్రహాము గారు 5 సంవత్సరములు హారానులో ఉన్నారు. నేను కూడా స్పష్టంగా చెప్పగలను, 2008 నుండి 2013 అను 5 సంవత్సరములు బైబిల్ మిషన్ చరిత్రలో అబ్రహాము యొక్క హారాను విడిది వంటిది అయి ఉంటూ ఉన్నది. ఎలాగూ చెప్తానంటే, ఆ యొక్క ఈ 5 సంవత్సరాలు బైబిల్ మిషన్కు చాలా టెస్టింగ్ టైం. అంటే బైబిల్ మిషన్కు ఒక పరిశోధన కాలము, బైబిల్ మిషన్కు ఒక మలుపు దేవుడు తిరిపిన కాలము. పిల్లరా, అబ్రహాము ఈ 5 సంవత్సరముల్లో తాను ఊరు వదిలినందున, హారానులో తాను విడిది తీసుకున్నందున దేవుడు హారానులో అబ్రహామును ఆశీర్వదించిన వారై ఉన్నారు. అలాగే 2008లో బైబిల్ మిషను ఊరు విడిచి హారానుకు వచ్చింది. హారానులో దేవుడు ఈ 5 సంవత్సరాలు బైబిల్ మిషన్ను ఎన్నో రెట్లు దేవుడు దీవించిన వారై ఉన్నారు. ఎన్నో రెట్లు దేవుడు ఆశీర్వదించిన వారై ఉన్నారు. నేను అతిశయంగా బల్లగుద్ది చెప్పే మాట ఏమయ్యింది అనగా, ఈ 2013వ సంవత్సరం నుండి బైబిల్ మిషన్ యొక్క భవిష్యత్తు, కానాను భవిష్యత్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ 75వ ఏట అబ్రహామును పితామహునితో నీతిమంతుడైన, భక్తిపరుడైన, విశ్వాసపరుడైన అబ్రహాముతో దేవుడు సెలవిచ్చే మాట, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. పిల్లరా, జాన్ మిల్టన్ గారు ఆదాము గారి గురించి రాస్తానికి కూర్చొని, ఆ ఆదాము అవల ఏదేను తోట చరిత్ర వ్రాయుటకు పూనుకొని దానికి ఒక పరిచయము అంటగట్ట, లేక పరిచయ వాక్కులు రాయాలని తలంచుకున్నారంట. ఆ పరిచయ వాక్కులే ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్డ్. అవే 2 వేదాలు అయిపోయినాయి. ప్రియమైన వారలారా, అలాగే అబ్రహాము యొక్క జీవితంలో నెంబర్ 1 ప్యారడైజ్ లాస్ట్. తర్వాత మనం చూసినట్లయితే 2వ అధ్యాయములో ప్యారడైజ్ రివైవ్డ్, లేక ప్యారడైజ్ రిప్లెనిష్డ్. అంటే పరదేశు సమృద్ధత, పరదేశు యొక్క సంతుష్టి అనుభవం. పిల్లరా, అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఎంతో అద్భుతము అని ఇక్కడ 2వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. నెంబర్ 1, అబ్రహామా, నీవు నీ జనాన్ని విడిచావు కాబట్టి నేను నిన్ను గొప్ప
గొప్ప జనముగా చేస్తాను. నీవు మామూలు జనమును విడిచావు, కానీ నేను నిన్ను గొప్ప జనమునకు వారసునిగా చేస్తాను. యు లీవ్ యువర్ నేషన్, ఐ విల్ మేక్ యు అ గ్రేట్ నేషన్. నీవు నీ దేశం విడువు, నేను నిన్ను మహాదేశానికి అధిపతిగా చేస్తాను. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను. మరి హారానులో ఊరిలో నీవు శాపం మధ్య ఉన్నావు, అందుచేత నీలో నుండి శాపము తీసివేసి నిన్ను ఆశీర్వాదముగా చేస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. పిల్లరా, ఊరు విడిచి వెళ్ళాడంటే ప్రతి వారు అనుకుంటారు వీడు చేతకాని వాడు కాబట్టి ఏం చేశాడు, ఊరు విడిచి వెళ్ళిపోయాడు అంటారు. పిల్లరా, అబ్రహాము ఊరు విడిచినందున బహుశా తన పేరుకు ఒక కలంకం కలిగిందేమో. ఊరు వదిలి వెళ్ళిపోయాడు అబ్రహాం అని లోకం అనుకుంటారేమో. అబ్రహమా, డోంట్ వరీ, నేను నిన్ను గొప్ప నామము గలవానిగా చేస్తాను. అబ్రామ్ అంటే హై ఫాదర్, ఎగ్జాల్టెడ్ ఫాదర్, అంటే గొప్ప తండ్రి. కానీ దేవుడు తన మాట, తన ప్రమాణమును నెరవేరుస్తూ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు, అబ్రామ్, నీవు గొప్ప తండ్రివి కాదు, కానీ నీవు గొప్ప జనమునకు తండ్రి. ప్రియమైన వారలారా, దేవుడు అబ్రామును ఆ యొక్క హారాను నుండి బయటకు లాగుటకు దేవుడు అంటండి అబ్రాముకు ఒక ఎర వేశారు. ఆ ఎర పెట్టి అబ్రహామును దేవుడు బయటికి లాగుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, బుట్ట లేక తట్ట కిందకు కోడి పెట్టను గుడ్డు పెట్టడానికి రప్పించాలంటే కోడికి ఏం కావాలా, ఎర కావాలా. అలాగే వల వేసి చేపను పట్టాలంటే మనకేం కావాలా, ఎర కావాలా. ఎర లేకుండా ఏ జంతువును మనం సాధువు చేయలేం. సర్కస్లో మీరు చూస్తారు, ఏనుగు దగ్గర మొదలుకొని ఒక చిన్న చేప పిల్ల వరకు వారు ఎర వేస్తూ ఆ పశువును స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. అలాగే అబ్రహాము జీవితంలో కూడా దేవుడు గొప్ప ఎర వేశారు. ఏంటి ఆ ఎర అంటే, తన యొద్ద లేనిదే ఎరా. ఆ ఎరను బట్టి అబ్రాము చెరలోనికి వెళ్ళిపోయాడు. పిల్లరా, ఎరను బట్టి ఎక్కడికి వెళ్తాం మనం, చెరలోనికి వెళ్తాం. రాత్రిపూట మరి ఆ చుంచిలక కిస్ 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 అంటది, వచ్చి మిమ్మల్ని కాళ్ళ దగ్గర పాద నమస్కారం చేస్తూ ఉంటుంది, మీ పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటుంది, మీ పాదాభివందనం చేస్తూ ఉంటుంది. దాని ప్రేమ అధికమై ఏం చేస్తుంది, మీ పాదాలకు కిస్సు పెట్టు ఉంటుంది. మీరేం చేస్తారు, దానికి ఒకానొక రోజు ఉప్పు చేప ఎర్రగా పెట్టి దానిని ఏం చేస్తారు, చెరలో పెట్టేస్తారు. అలాగే దేవుడు కూడా అబ్రాముకు ఒక ఎర వేశారు. ఏంటి ఎర అంటే, బిడ్డలు, కుమారులు. అబ్రహాము సంతానము లేనివాడు. దేవుడు అబ్రాముకు ఎరవేసి, అబ్రామ్, దాదా నీకు పిల్లల్ని ఇస్తాను, నీకు పిల్లల్ని ఇస్తాను, దాదా అని దేవుడు పిల్లలు అనే ఎర అబ్రాముకు వేసి ఊరు నుండి హారాను నుండి కానానుకు తీసుకుని వెళ్ళి దేవుడు మనందరి జీవితమునకు ఒక గొప్ప సాదృశ్యము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పిల్లరా, విశ్వాసికి ఈవేళ ఎరే శ్రమ. పిల్లరా, శ్రమ లేక స్వర్గము లేదు, శ్రమ లేక సౌఖ్యము లేదు. దేవుడు మనందరి జీవితంలో ఏదో ఒకటి కరువు పెడతారు, ఏదో ఒకటి ఎర్రగా ఉంచుతారు. ఏ ఎర లేకపోతే మనమే దేవుళ్ళం అని చెప్పుకుంటాం, మనమే దేవుళ్ళం అయిపోతాం. ప్రియమైన వారలారా, అందుచేత దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో ఒక ఎర వేశారు. ఏంటి ఎర అంటే, బిడ్డలు. ఇంకా మనం చూసినట్లయితే
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదనో, నిన్ను దూషించు వారిని శపించదనో. పిల్లరా, దేవుడు ఒక చెక్కు రాసి ఇచ్చేస్తున్నాడు అబ్రహాముకు. ఒక ఓపెన్ చెక్ లాంటి ఒక గొప్ప అద్భుతమైన వాక్కు. ఏంటి అనగా, అబ్రామా, నీవెవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను, నీవెవరిని శపిస్తావో నేను వారిని శపించదా, ఇంకా నిన్ను సమస్త జనములకు ఆశీర్వాదాస్పదంగా ఉంచుతానని యెహోవా అబ్రహాముకు సెలవిస్తూ ఉన్నారు. ఉదాహరణకు, నేనే గనక మీతో అమ్మా లేక అయ్యా ఈ యొక్క మహాసభ ప్రాంగణములో నీకిష్టమైంది తీసుకో నా పేరు మీద, నేను ఆ డబ్బులు కట్టేస్తాను అని మీలో ఏ ఒక్కరితో అయినా చెప్పాననుకోండి, ఏం చేస్తారు మీ ఒక్కరు? మరి ముందు ఆ బైబిల్ స్టాల్ మీదకి పడతారు, ఆ బుక్ స్టాల్ మీదకి వెళ్తారు. బాబుగారు చెప్పారు, నీకు ఏది కావాలంటే అది తీసుకో, నేను డబ్బులు కడతానన్నారు అంటారు. లేకపోతే గుంటూరు వెళ్ళి పలానా రేమాన్స్ కొట్టుకెళ్ళి నీకు ఏది కావాలో కొనుక్కో, బిల్లు నాకు ఇవ్వు, నేను కడతానంటే ఏం చేస్తారండి? ఒక లారీ తీసుకెళ్ళి ఆ రైమాన్ షోరూమో చందన షోరూమో మొత్తాన్ని కూడా ఏం చేస్తారు? మూట కట్టి కొట్లో వేసి ఇంటికి తెచ్చుకుంటారు. దేవుడు ఒక ఓపెన్ ఆశీర్వాదం అబ్రహాంకి ఇస్తూ ఉన్నారు. అలాగే నా విశ్వాసం ఏమై ఉందంటే, ఈవేళ అబ్రహాము యొక్క ఆశీర్వాదం 75వ ఏట బైబిల్ మిషన్కు అందిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ సంవత్సరం నుండి బైబిల్ మిషనే ప్రజలైన వారికి, జనులైన వారికి, సర్వ ప్రపంచమునకు ఒక ఆశీర్వాదాస్పదంగా కాబోతూ ఉంది. దేవుని నామానికి కీర్తి కలుగును గాక. ఆమెన్. ప్రియమైన వారలారా, ఇంకా మనం చూసినట్లయితే, అబ్రహామా, నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. ఇంగ్లీష్ భాషలో గనక మనం చూసినట్లయితే, ఐ విల్ మేక్ యూ అ మీడియం ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదానికి నిన్ను ఒక సాధనముగా చేస్తాను. ప్రియమైన వారలారా, ఏ కార్యం మనం చేయాలన్నా కానీ ఒక మీడియా అంటే ఒక మధ్యము కావాలి. మీడియా అంటే మధ్యము. పిల్లరా, ఈవేళ సర్వప్రపంచానికి ఈ సువార్త వెళ్ళటానికి మరి కల్వరి టీవీ వారు ఒక మీడియా, అంటే వారు కారకులు లేక వారు మరి కారణదారులై ఉంటూ ఉన్నారు. అలాగే పిల్లరా, పాఠశాలలో పాఠం బోధించాలంటే ఏం కావాలా? వారికి ఒక మీడియం కావాలా. అందుచేత మనం అంటాం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇంకోటి ఉర్దూ మీడియం అంటాం. ఇంగ్లీష్ మీడియం అంటే పాఠాలు ఏ భాషలో చెప్పబడతాయంట? ఇంగ్లీష్లో. అలాగే ఉర్దూ మీడియం అంటే ఏ భాషలో చెప్పబడతాయంట? ఉర్దూలో. అలాగే దేవుడు తన ఆశీర్వాదం అందించడానికి ఎవరు కావాల్సి వచ్చారంట? ఒక మీడియం, అంటే ఒక ఆశీర్వాద స్థానము కావాల్సి వచ్చాడు. ఆ మీడియం ఎవరనగా అబ్రహాము. అలాగే ప్రియమైన వారలారా, మీకు దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించ ఉద్దేశిస్తూ ఉన్నారు. ఆశీర్వాదం మీకు అనుగ్రహించ ఉద్దేశించిన దేవుడు, నిర్దేశించిన దేవుడు మీకు ఆశీర్వాదం అందించడానికి ఒక ఆస్పదముగా దేవుడు బైబిల్ మిషన్ను ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. పిల్లరా, ఈ బైబిల్ మిషన్ ద్వారా లేక బైబిల్ మిషన్ యొక్క ఆశీర్వాదము ద్వారా మీరు వర్ధిల్లుచు ఉన్నవారై ఉంటూ ఉన్నారు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక వ్యాపారవేత్త మరి రేపు రిపోర్ట్ చెప్తాను కదా, ఆ రిపోర్ట్ చెప్పేటప్పుడు అనుకున్నాడంట, మరి ప్రతి ఏటా మహాసభకు లోటు వస్తుంది కాబట్టి నేను ఒక మాట అనుకుంటున్నా, ఈ సంవత్సరం నాకు రాబడి ఎంత వస్తే ఆ రాబడంతా కూడా మహాసభకి ఇచ్చేస్తా. 10 లక్షల రూపాయలు ఉన్నాయి. దేవుడు ఆ బిడ్డను దీవించుగాక. పిల్లరా, మరి 10 లక్షలు దేవుడు ఆ బిడ్డకు ఇవ్వటానికి ఆ బిడ్డ ఏమయ్యాడు? దేవుడు యొక్క ఆశీర్వాదముగా ఈ మహోత్సవాల్లోకి వచ్చి దేవుని దీవెన అందుకున్నాడు కాబట్టి వచ్చి దేవునికి మరలా ఇచ్చాడు. ఇంకో బిడ్డ పెళ్లి కాలేదు, బిజినెస్ చేస్తున్నాడంట, 2 లక్షలు ఇచ్చాడు. మిమ్మల్ని ఇమ్మని కాదు,
నేను అడగట్లేదు, లేక అడుక్కోవట్లేదు. ఆశీర్వాదాస్పదం అంటే చెప్తున్నాను మీకు. దేవుడే శ్రీమంతుడు, ఆయనే ఇస్తాడు. మనం దేవుని వైపే చూస్తాం, కానీ ఏ దాతల వైపు మనం దేహి అని ఆశ్రయించే ఆ యొక్క భ్రష్టత్వము దేవుడు మనకి అన్నడు ఇవ్వలేదు, ఇవ్వబోరు కూడా. మనము శ్రీమంతుని బిడ్డలమై ఉంటూ ఉన్నాం, దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దీవెనకు ఒక ఆస్పదం, మీడియం ఆఫ్ బ్లెస్సింగ్. ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన వారలరా, దేవుడు తన దివ్య ఆశీర్వాదములు అబ్రహాము ద్వారా అనుగ్రహించుటకు ఆశిస్తూ ఉన్నవారై ఉండి, మరి అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు మూలమే విధేయత, దేవుని యొక్క మాటకు విధేయత. పిల్లరా, అబ్రహాము దేవుని మాటకు విధేయుడైనందున అబ్రహాము దేవుడు ఒక గొప్ప ఐశ్వర్యవంతునిగా దీవించిన వారై ఉన్నారు, ఒక రాజుగా దేవుడు దీవించిన వారై ఉన్నారు. అలాగే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో దేవుడు మనలను నీతిమంతులుగా చేయుటకు, మరి 2వ కొరింథీ 5:1, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసము పాపముగా చేసెను. కాబట్టి దేవుడు మన కోసము తన కుమారుని పాపముగా చేసి మన పాపమును తొలగించి వేసి, నిన్న మనం ధ్యానం చేసుకున్నాం, మరి పాపము మరణము లేదు నీకు, సావును చంపిన జీవము నేనే. ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, దేవుడు మనలను కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండేవాళ్ళని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు ఎలాగ అబ్రహామును జగత్ పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్నారో, అలాగూ దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నవారు అయి ఉన్నారు. పిల్లరా, అబ్రహాము ఆశీర్వాద వారసుడవుటకు మూలము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. కాబట్టి పిల్లరా, దేవుడి 75వ ఏట బైబిల్ మిషన్ను ప్రత్యేకముగా పిలుస్తూ ఉన్నారు. దేవుడు బైబిల్ మిషన్కు ప్రత్యేకమైన దయా కిరీటము ధరింప చేయుచు ఉన్నారు. దేవుడు బైబిల్ మిషన్కు తాను స్వాస్థ్యముగా అనుగ్రహించనయున్న ఆశీర్వాదము అనుగ్రహించనయున్నారు. అందుచేత మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. కాబట్టి దేవుడు నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళు అన్నారు. దేవుడు నిర్దేశించలేదు, దేవుడు ఏ ఊరో నిర్దేశము చేయలేదు, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నారు. అబ్రహాం ఆ మాటకు విధేయుడై ఉండి, దేవుడే నాకు చూపించు దేశానికి వెళ్తానని తాను దక్షిణాదిగా బయలుదేరి ప్రయాణము చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే బైబిల్ మిషన్ ప్రయాణము కూడా దక్షిణాదిగా సాగినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, రాజమండ్రికి దక్షిణము మరి ప్రతిపాడుకు దక్షిణము ఏలూరు, ఏలూరుకు దక్షిణము గుంటూరు. కాబట్టి అబ్రహాము మరి దక్షిణాన ప్రయాణము చేస్తూ, మరి 9వ వచనం 12:9, అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. కాబట్టి ప్రియమైన వారలరా, దేవుడు బైబిల్ మిషన్ను కూడా అబ్రహాం వలె దక్షిణ దిక్కుకు నడిపించిన వారై ఉన్నారు. పిల్లరా, ఈ 75వ ఏట దేవుడు అబ్రహామును దీవించినట్లు స్పష్టంగా మనలను కూడా నిర్దేశించిన వారై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, 12వ అధ్యాయం 7వ వచనం,
యెహోవా అబ్రాహాము ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమై యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. కాబట్టి దేవుడు తనకు ప్రత్యక్షమైన చోట మరి తాను బలిపీఠము కట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పిల్లరా, మనము కూడా దేవునికి బలిపీఠము కట్టవలసిన వారమై ఉన్నాం. దేవుడు కోరే బలిపీఠమే మన హృదయ పీఠము. పిల్లరా, మరి చేర్చుకొందును రావయ్యా, నా హృదయములో నిన్ను చేర్చుకొందును రావయ్యా మరి అని హృదయ దేవలమందు ముదముతో నిన్ను మ్రొక్కి నిన్ను పూజ చేసి నిన్ను భజించి నిన్ను సేవిస్తాను, నిన్ను కొలిచెద రావయ్యా అని దైవజనులు దేవదాసయ్య రాసిన పాట నిత్యం పాడుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు కోరే బలిపీఠమే హృదయ బలిపీఠము. కాబట్టి దేవుడు బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. పిల్లరా, దేవుడు ఈవేళ బైబిల్ మిషన్కు ఎన్నో బలిపీఠములు ఇచ్చిన వారై ఉన్నారు, ఇంకా బలిపీఠమును ఇవ్వనై ఉన్నారు. పిల్లరా, ఈ యొక్క బలిపీఠము మారి ఆ దేవుడే మనకు సన్నిధి పీఠమును దయచేస్తూ ఉన్న వారై ఉన్నారు. బలిపీఠం అనగా మరి రక్త ప్రోక్షణ మనం చూస్తూ ఉన్నాం. అలాగే సన్నిధి పీఠం అనగా దేవునితో మనం సహవాసము చేయు ప్రదేశముగా మనం గ్రహించగలుగుచు ఉన్న వారమై ఉన్నాం. నేను ముగిస్తూ ఉన్నాను, నా సమయం మరి ఇంతటితో మరి ముగించాలి. ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, అబ్రహాము లోతు కానాను ప్రవేశించినప్పుడు వారు ఐశ్వర్యవంతులుగా ప్రవేశించి ఉన్నట్లు గ్రహిస్తూ ఉన్నాం. అలాగే పిల్లరా, ఈ 75వ సంవత్సరంలోనికి దేవుడు మనలందరినీ కూడా ఐశ్వర్యవంతులుగా ప్రవేశపెట్టిన వారు అయి ఉంటూ ఉన్నారు. కాకపోతే మరి కొన్ని చిన్న స్వల్ప చిక్కులు ఉంటూ ఉండగా మీరందరూ కూడా బలముగా ప్రార్థన చేసి కనీసం బైబిల్ మిషన్ కొరకు ప్రతి ఒక్కరూ కూడా దినములో ఒక పావు గంట అయినా ప్రార్థన చేస్తే దేవుడు పెట్టిన చిక్కుముడులు దేవుడే తొలగించి వేయువారై ఉంటూ ఉన్నారని మీకు మనం చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క మహాసభ జరుగు స్థలములో ఇంచుమించు మరి పావు స్థలము మన సొంత స్థలము. ఆనాడు ఇంచుమించు మరి ₹1,00,00,000 పెట్టి కొంటే ఈవేళ ఆ యొక్క భూభాగమే 100 కోట్లు దాకా పలుకుతూ ఉంది ఈవేళ. కానీ మరి దుష్టులైన వారు మరి మన విషయంలో కల్పించిన ఆ యొక్క దుష్టత్వం బట్టి ఈ యొక్క బంగారం వంటి భూభాగమును విరివిగా దేవుని మహిమ కొరకు వాడటానికి మరి చేతులు కట్టివేయబడిన పరిస్థితి చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనమందరము కూడా ప్రార్థనపై దేవుని మీద ఆధారపడుచు ఉన్నాం. దేవుడే మనకు ఆశ్రయం, మనకు దుర్గం, ఆయనే మనకు ఆపత్కాలమందు నమ్మదగిన సహాయమై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈవేళ మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏంటి ఆ ప్రతిజ్ఞ అనగా, ఈవేళ చేరిన ఈ మహాసభ 75వ వత్సర మహాసభలో బైబిల్ మిషన్ యొక్క వార్షికోత్సవ సభలో ఉన్న నేను బైబిల్ మిషన్ ఈ సంవత్సరం ఆశీర్వాదముగా ఉండినట్లు, బైబిల్ మిషన్కు ఉన్న కట్లు దేవుడు తొలగించి వేయినట్లు నేను తప్పకుండా ప్రతి దినము కనీసం ఒక పావు గంటైనా కేవలం మిషన్ కొరకు ప్రార్థిస్తానన్న వారు దయచేసి మరి మీ చేతులెత్తి మీ యొక్క మరి సమ్మతిని తెలియచేయాలని నేను ప్రేమతో మీకు బైబిల్ మిషన్ యొక్క దాసునిగా మనం చేస్తూ ఉన్నాం. నిజమేనా? నిజం. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. మరి మీ వెండి నాణాలు మాకు అక్కరలా, అలాగే మీ ధనధాన్యాలు మాకు అక్కరలా, కానీ మీ యొక్క ప్రార్థన సహకారం, మీ ఏకీభావమే మాకెంతో అమూల్యమై ఉంటూ ఉన్నది. పిల్లరా, ప్రభు మనకు అన్ని విషయాలు జయమిస్తూ ఉన్నారు. వృద్ధి చెందటానికి, మరింత వ్యాప్తి పొందటానికి అది ఆధారమై ఉంటూ ఉన్నట్లు గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలరా, సీతాకోక చిలక చూసినట్లయితే ఆ సీతాకోక చిలక ఆ గూడును వదిలిపెట్టి వేసినప్పుడు, ఆ గొంగలి పురుగు గూడు వదిలిపెట్టి వేసినప్పుడు అదేమవుతుందండి?
సీతాకోకచిలక అవుతుంది. అలాగే నేను అనుకుంటాను, అబ్రహాము మరి ఊరిలో ఉన్నప్పుడు ఒక గొంగిలి పురుగు వలె ఉండి ఉంటాడు. తాను తన స్వజనులు బట్టి, తన ఆచారం బట్టి, లేక తన భక్తిని బట్టి ఊరిలో గొంగిలి పురుగుగా ఉన్న హారానులో అబ్రహాము విశ్రాంతి తీసుకున్న వారై ఉన్నారు. ఆ గొంగిలి పురుగు మరి 20 దినాలో 21 దినమో ఆ యొక్క కక్కూన్లో తాను విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే పిల్లరా, ఈ 5 సంవత్సరాలు బైబిల్ మిషన్కు ఒక విశ్రాంతి దినాలుగా, ఒక సిద్ధపాటు దినాలుగా దేవుడు ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఇక ఈ 75వ ఏట నుండి బైబిల్ మిషన్ విజృంభించవలసిన దినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి కానానులో దేవుడు అబ్రహామును దీవించిన వారై ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి కానానులో అబ్రహాము షెకెములో తాను చేరి ఉన్నట్లు గ్రహిస్తూ ఉన్నాం. ఈ షెకెము ఎంతో బైబిల్ గ్రంథములో ప్రాముఖ్యమైన స్థలం. ఇది మౌంట్ గెరిజీమ్ మరియు మౌంట్ ఏబాల్ అనగా శాపగ్రస్తమైన కొండ, ఆశీర్వాద కొండ నడుమ ఏర్పాటు చేయబడిన ప్రదేశము, భూభాగమై ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. అక్కడ మరి దేవునికి అబ్రహాము ఒక గుడారం వేసి దేవుని నామమున ప్రార్థన చేసి తాను అచ్చట వర్ధిల్లి ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ మిషన్కు కూడా మీరు మీ యొక్క సొంత గ్రామాల్లో, మీ పట్టణాల్లో బైబిల్ మిషన్ కొరకు బలిపీఠములు కట్టండి. కట్టలేకపోతే బైబిల్ మిషన్ అధికారులమైన మాకు తెలియచేయండి, మేము మీకు సహాయ సహకారం అందిస్తాం. బలిపీఠము కట్టి అబ్రహాం ప్రార్థన చేయగా దేవుడు అబ్రహాం ప్రార్థన విని అబ్రహామును ఆశీర్వదించి ఉన్నట్లు గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఈ మహోత్సవాలైన తరువాత మరి మీ ఊరిలో గనక బైబిల్ మిషన్ ఆశీర్వాదము మీకు అందింబడుటకు, బైబిల్ మిషన్ సహవాస అనుభవం మీరు పొందుటకు మీకు ఆలయం లోటుగా ఉంటే ఈ మహాసభైన తరువాత మంగళవారం దినమందు మిషన్ అధికారులైన వారు హెడ్ ఆఫీస్లో ఉంటారు. అలాగే మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి మీ యాజకుని ద్వారా, మీ సేవకుని ద్వారా మీరు ఆశ్రయించినట్లయితే తప్పకుండా దేవుడు మనకు తన కృపను గ్రహించి ఆయన మహిమ కొరకు పనిచేయటకు దేవుడు సహాయం చేయవారై ఉంటూ ఉన్నారు. కాబట్టి 75వ సంవత్సరంలో అబ్రహాముకు దేవుడు ఇచ్చిన అశేష అలాగే విశేష అమితమైన వాగ్దానములు నేడు బైబిల్ మిషన్ విషయంలో కూడా దేవుడు పరిపూర్ణముగా నెరవేర్చి ఆయనే మనల్ని దీవించి వృద్ధి చేసి వ్యాప్తి చేసి ఆశీర్వాద సాధనముగా ఏర్పరచి అనేకులకు ఆశీర్వాద అందించుటకు కారకులముగా ఉండినట్లు దేవుడు తన దివ్య ఆత్మతో మనలను ప్రతిష్ఠించి బలపరచి వెలిగించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల ప్రభా, కృపగల తండ్రి, ఎక్కడో ఉన్న అబ్రహామును ప్రభా మీ ఏర్పాటులోనికి పిలుచుకొని ప్రతిష్ఠించుకొని నీతిమంతునిగా తీర్చుకొని తనను మీరు పరిశుద్ధపరచుకొని ప్రభా తనను పిలుచుకొని ఆశీర్వాద సాధనంగా భూప్రజైన వారందరికీ ఆశీర్వాదాస్పదంగా ఏర్పాటు చేశారు. అలాగే ప్రభా ఈవేళ 75వ వసంతంలోనికి 75వ వార్షికోత్సవంలోని ప్రవేశించిన బైబిల్ మిషన్ను కూడా ప్రభా అబ్రహాము దీవెనలతో దీవించమనియు దేవా ఈ వత్సరము నుండి ప్రభా దేవా నీ యొక్క సకల ఐశ్వర్యములు ప్రభా సిద్ధపరచిన ఈవులు తండ్రి అన్నీ మేము అందుకొని ఆనందించి నిన్ను వందించు కృప మాలరకు దయచేయమని ఆశీర్వాదమునకు మీరు పిలువబెడుతురని సెలవిచ్చి వారసులుగా అట్టి ఆశీర్వాదము కర్తలుగా అట్టి ఆశీర్వాదం అనేకులకు అందించు సాధనములుగా మనం ఏర్పరచుకున్న యేసు నామమున ఈ మా ప్రార్థన అంగీకరించమని, వాక్యం యొక్క నెరవేర్పు, వాక్యం యొక్క ఫలభరితమైన స్థితి మా అనుభవంలో ఉంచమని వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మిషన్ అధికారులైన వారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారికి, అమ్మగారులకు, అలాగే యాజకులకు, ప్రయాసపడుచున్న దైవదాసులకు అందరికీ పేరు పేరున నిండు కృతజ్ఞతలు, వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యకు విచ్చేస్తున్న ప్రముఖులకు కూడా మహాసపక్షంగా నిండు స్వాగతం పలుకుతున్నాం. మరి వారిని కాసేపట్లో వేదికపైకి ఆహ్వానించుకొని వారిని దీవించి వారి కార్యములో సఫలీకృతులకు లాగున వారిని ఆస్వాదిద్దాం. కార్యక్రమాన్ని కృష్ణ అప్పగిస్తూ ఉన్నాం. ప్రభు దివ్య వాక్యము మన మిషన్ విషయంలో
నెరవేరును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత. అందరి వంశంబులుని ఎందు దీవెన పొందునంచున ప్రమునకు నందెను వాక్కు క్రీస్తుయోధులకును అన్యజనులకును విందో క్రిస్మస్ విశ్వమంతటను విందో క్రిస్మస్ విశ్వమంతటను గానములపై దివ్య స్థలములో దేవమారు గానములు ఉదేశ స్థలములో దేవలోక పావనులను దీననరులను ఓ వాజోడా భూమికి విగ్రహం భూమికి విగ్రహం జోడా భూమికి విగ్రహం. ప్రభువునందు మధ్య స్థానమునకున్న విలువను గూర్చి విపులీకరిస్తూ ప్రభు అయిన దేవుడు తాను స్వయముగా దైవజనులు దేవదాసయ్య గారికి బయలుపరిచి గుంటూరు ప్రధాన కేంద్రముగా చేసుకొని ఈ ప్రధాన కేంద్రము నుండి ప్రపంచ దేశములకు రాష్ట్ర నలుమూలలకు దేశ నలుమూలలకు మిషన్ విస్తరింపచేయచ్చు. నేటి దినమున మనం అనుభవిస్తూ ఉన్నట్లుగా 75 వసంతాల ఆనంద వేడుకలో దైవజనులు జమీందార్ రాజారావయ్య గారి యొక్క మనుమలు ఈ మహోత్సవాల కన్వీనర్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారు బహుదివ్యమైన సందేశం మనం అందజేయచ్చు. పితామహుడైన అబ్రహాము తన ఒక్కొక్క మజిలీ ద్వారా పొందిన అనుభవములు 75 ఏళ్ళు వచ్చేసరికి తాను పొందినటువంటి కీర్తి ఖ్యాతి తాను వర్ధిల్లిన విధానమును సభకు బహుతేటగా తెలియచేస్తూ విశ్వాసముపై ఆధారపడి లోకమును లోకస్తుల వైపును చూడక కేవలము సృష్టికర్త అయిన దేవదేవుని వైపే చూచుచు దేవదేవుడు చూపించిన బాటలో సాగి వెళ్ళుచు ఇవాళ బైబిల్ విసరిట్టి గొప్ప భాగ్యమును భోగమును దైవ స్థితిని సంతరించుకొని సృష్టిలో వర్ధిల్లుచూ ఉన్నది. ఇది బైబిల్ మిషన్కు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని తెలియచేసిన రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారు ఈ 75 వసంతాల మహోత్సవాల కన్వీనర్ అయ్య గారికి సభాపక్షముగా అందరము ఒక్కసారి లేచి నిలబడి మరణ తెలియజేద్దాం. మరణాత మరణాత మరణాత. సన్నం పాట. అలాగే అమ్మగారి చరణం పాడుతుండగా మన మధ్యకు గౌరవనీయులు ఎమ్మెల్సీలు అయ్యున్న మరి శ్రీ రాయపాటి శ్రీనివాస్ గారిని మరియు మరి శ్రీ లక్ష్మణరావు గారిని మరి ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. మరి వారు మనకు ఎంతో ఆప్తులు బయలు మిషన్ కుటుంబానికి ఇట్లా ఉంటూ ఉన్నారు. వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. దయచేసి రండి. జయ వీరులమేమయ్యా వీరులమయ్యా జయ వీరులమేమయ్యా వీరులమయ్యా జయ వీరులమేమయ్యా మా వైరి జంపయుద్ధవాడు శూరులమయ్యా మా వైరి జంపయుద్ధవాడు శూరులమయ్యా వీరులమయ్యా జయ వీరులమేమయ్యా ఎమ్మెల్సీ గారు ప్రార్థించటకు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు రెవరెండ్ రవిప్రసాద్ గారిని ప్రేమతో మరి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యాజకులైన వారు మనతో ఏకీవించి ఉన్నారు. వారికి నిండు కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి నిండు స్వాగతం పలుకుతున్నామండి.
మీ ప్రార్థన తోడ్పాటుకు మీ సహకారంకు మరి సభంతి కృతజ్ఞులై ఉంటామున్నా. మరి వారి పక్షంగా రవిప్రసాదయ్య గారు విచ్చేస్తున్న ప్రముఖులు ఎమ్మెల్సీలు అయి ఉన్న రాయపాటి శ్రీనివాస్ గారి కొరకు, అలాగే ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీ గారు మరి మన ఆంధ్ర రాష్ట్రం విద్యలో రాణించాలని అహర్నిశలు పాటుపడుచు ఉన్న మరి ఉపాధ్యాయ సంఘ, అలాగే ఉపాధ్యాయ ఆ యొక్క సంఘ మరి టీచర్స్ మరియు డిపార్ట్మెంట్స్ పరంగా ఉన్న ఎమ్మెల్సీ గారి మరి లక్ష్మణరావు గారి కొరకు మరి ఇరువురు కొరకు రెవరెండ్ రవిప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. కూర్చుందామండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న ఎమ్మెల్సీ గారు ప్రియులు శ్రీనివాసరావు గారి కొరకు, అలాగే లక్ష్మణరావు గారి కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును నిత్య ప్రేమమయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యంత కృపను బట్టి బైబిల్ మిషన్ యొక్క 75వ ఈ మహోత్సవాలలో సజీవంగా పాల్గొనే భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సేవకుని ద్వారా మా తండ్రి ఒక గొప్ప విషయాన్ని మాకు బయలుపరిచారు. నేటి నుండి మా ప్రభువా అనేకులకు సర్వలోకానికి ఆశీర్వాదకరంగా బైబిల్ మిషన్ మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆశీర్వాదంలో మా తండ్రి పాలు పంచుకోవడానికి మా ప్రభువా ప్రజాప్రతినిధులుగా మా మధ్యకు వచ్చిన ప్రియులైన శ్రీనివాసరావు గారి కొరకు, అలాగే లక్ష్మణరావు గారి కొరకు మీకు వందనాలు ఆచరిస్తూ ఉన్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రజల కొరకు వారు చేయుచున్న పనులన్నింటినీ సఫలం చేయండి మా ప్రభువా. వారికి మంచి మనసును, జ్ఞానాన్ని, వివేచనని అనుగ్రహించండి. వారి ద్వారా మా తండ్రి శ్రేష్టమైన కార్యాలను, ఫలితాలను ప్రజలు అనుగ్రహించి ఆశీర్వాదాన్ని పొందలాగున సహాయం దయచేయండి. మరొక పర్యాయం మా తండ్రి మా ప్రియులు బాబాయ్ గారిని, అలాగే చేరువచ్చిన దైవజనులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులపై నీ కృపను కృమరించి దీవించమని యేసు స్వామి పుణ్యనామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి మన చేతులు చాపి ఆశీర్వాద కీర్తన పాడి ఎమ్మెల్సీలు అయిన వారిని, ప్రజలైన వారు మనం దీవిద్దామండి. దివ్య దేవుడు మిమ్ము దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకుడు క్రీస్తు రక్షించును గాక, పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక, పనులన్నీ తిరిగి సఫల పరచుచుండును గాక, దైవాత్మ ధైర్యం తెచ్చుచుండును గాక, అంతాన మోక్షం అందజేయును గాక. విజయము ఈ పాట వినువారి కామే, విజయము ఈ పాట వినువారి కామే. మరణాత మరణాత. కృష్ణ గారు కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రెండో వాకడిందో ఎలాగో ఎస్తేరు తన జనాంగం మీద ఉన్న కత్తిని తాను మరి త్యజించుటకు తాను సన్నద్ధురాలై మరి విజయ జీవితంతో వర్ధిల్లిందో, అలాగూ మీరు కూడా అటు విజయ జీవితంతో సదా వర్ధిల్లాలని మనం చేస్తూ, మరి ఏమాత్రం నిరుత్సాహం అలాగే నిస్తాలి మీ అంతరంగం ప్రవేశింపనివ్వకుండా దేవుడు మీకు అనుగ్రహించిన సకల వనరులు ఆయన మహిమ కొరకు వాడుచు వర్ధిల్లాలని సభముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అమ్మగారు చరణం పాడిన తర్వాత మనం కానుకల ప్రార్థన, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి దయచేసి రైస్ లారీలు, సాంబార్ లారీలు స్టోర్ వద్ద ఉన్నవారు సాగనంపండి. ఈవేళ అశేష విశ్వాస జనసంఘం ఎదుట ఉన్నారు. వారికి విశేషమైన ఆహారం పెట్టి వారి ఆకలి తీర్చాలి. మనం దయచేసి స్టోర్ కమిటీ వారి విషయం గమనించి గ్రహించి రైస్ లారీలు, సాంబార్ లారీలు తరలించండి, పంపించండి. మరి కాసేపట్లో 5 నిమిషాల్లో మన వడ్డన కార్యక్రమం ప్రారంభించుకుందాం. అమ్మగారి కీర్తన పాడిన తర్వాత కానుకలు ప్రార్థన చేయవారు సిద్ధంగా ఉండండి, ముగింపు ప్రార్థన చేయవారు సిద్ధంగా ఉండండి. కృష్ణయ్య గారి దీవెనతో కార్యక్రమం ముగించుకుందాం. మరొకసారి కలవరి టీవీ యజమాన్యమునకు, అలాగే సహకారులకు నిండు కృతజ్ఞతలు. ప్రభు వారిని, వారి ఛానళ్లను నూరంతులుగా దీవించును గాక. ఆమేన్. ప్రతి దేశమందున బ్రాడ్కాస్టులు ఉండి వార్తలు వినిపించు తెలుసునా, ప్రతి దేశమందున బ్రాడ్కాస్టులు ఉండి వార్తలు వినిపించు తెలుసునా, మతి లేక దయ్యాలు మాటి మాటికి పడును ఇదియు కూడా నీకు తెలుసునా, పాటు పాటున తీర్చును తెలుసునా, అదియు కూడా నీకు తెలుసునా. కార్ల డబ్బాలు ఇంకా ఉంటే త్వరగా తీసుకొని రండి.
కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోవును. యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోవును. యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. నిన్ను విడువను ఎడబాయనని పలికిన యేసే నీ తోడమ్మా. విలపించకు, దిగులొందకు, భయముందకు, కలత చెందకు. రెవరెండ్ ప్రసన్నతరావు గారు ముండూరు వేదిక మీదకి రండి. రెవరెండ్ జాన్ కృష్ణాపర్ గారు ముండూరు వేదిక మీదకి రండి. కన్నీటికి జవాబు ఉంది, యేసయ్య విన్నాడమ్మా కన్నీటి ప్రార్థన. నిన్ను విడువను ఎడబాయనని పలికిన యేసే నీ దిగులందకు, భయమందకు, కలత చెందకు. కన్నీటికి కానుకల ప్రార్థన జరిగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ మహాఘననామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నీ ఉచితమైన కృపను బట్టి నీ కుమారుని మా కొరకు భూలోకానికి పంపి మమ్మల్ని రక్షించినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన ఏర్పాటు మిషన్ పక్షంగా తండ్రి నువ్వు కృపను చూపి దైవజనుడి ద్వారా నాయన ఈ మిషన్లు ప్రభువా మహాఘనముగా ఈ ఘనకార్యములు తండ్రి, ఈ మహోత్సవములు జరిగించిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ దాసును మాకు కానుకగా ఇచ్చి మేమందరమును వధువు సంఘంగా సిద్ధపడటకు కృపను చూపిన ప్రభా నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు ప్రభా, వందనాలు. దైవజనుని ద్వారా ఈ యొక్క గొప్ప కార్యమును వారి ప్రార్థనలను బట్టి తండ్రి అనేక మంది వధువుగా సిద్ధపడటానికి నీవు చూపిన కృపను బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి, వందనాలు. పరిశుద్ధుడా, 4 జీవులైన మా అధికారులను తండ్రి మాకు కానుకగా ఇచ్చి ఈ 75వ మహోత్సవములో జయకరముగా జరిగించిన తండ్రి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఈ మహోత్సవములు ఘనముగా జరుగుటకు బేతేలు గృహమును గృహవాసులు తండ్రి మా కానుకగా ఇచ్చి తండ్రి ఘనకార్యములు జరిగించున్న పరిశుద్ధుడా నీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు నాయన. మా మిషన్ పక్షముగా చక్కటి పాటలు పాడడానికి, చక్కటి సంగీతములు ప్రపంచవ్యాప్తంగా వినిపించడానికి బేతేలు గృహవాసులను మా తల్లిగారిని మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామమును బట్టి ఘనపరచడానికి అనేకులైన గనులను, గొప్పవారిని, నాయన రాజ్యాధికారము గల వారిని మా మధ్యకు తీసుకొని వచ్చిన ప్రభువా నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఇటువంటి గొప్ప కార్యములు మా మిషన్ పక్షముగా, మా పక్షముగా కానుకలుగా మా కానుకగా ఇచ్చి జరిగించున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఏమిచ్చి నీ రుణము మేము తీర్చుకోగలం ప్రభువా. మేము నీకేమి ఇవ్వలేని వారు